భక్తి భాస్కర ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆగచ్చ మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే సభక్త సంరక్షణ కామధేనో ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ. ఈశ్వరుడు ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతుడైనటువంటి వాడై ఈ లోకాన్ని కాపాడుతూ ఉన్నాడు. అటువంటి ఈశ్వరారాధన ప్రతినిత్యం మనందరం కూడా క్రమశిక్షణతో తప్పక ఆచరించాలి. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. అటువంటి ఈశ్వరునకు యథోచితముగా యథాశక్తిగా మనం అభిషేకాది క్రతువులను ఆచరించాలి. అభిషేకంతో లేదా అర్చనతో ఈశ్వరుడికి ప్రతినిత్యం కూడా మనం నమస్కారం చేయాలి. అయితే ప్రతినిత్యం కూడా ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీపాపం వినశ్యతి. ప్రాతకాలంలో ఈశ్వరుడి దర్శనం చేసిన, ఈశ్వరుని ఆరాధించిన క్రితం రోజు చేసినటువంటి రాత్రి చేసిన పాపమంతా కూడా తొలగిపోతుందట. ఆజన్మకృత మాధ్యాహ్నే, ఆ జన్మలో చేసినటువంటి పాపమంతా కూడా మధ్యాహ్న కాలంలో ఈశ్వర ఆరాధన ఈశ్వర దర్శనం చేసినంత మాత్రాన పోతుందట. సాయాహ్నే సప్తజన్మని, సాయంకాలం ఈశ్వరారాధన ఈశ్వర దర్శనం చేస్తే 7 జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా తొలగిపోతుందట. అంత మహత్యమైనటువంటిది ఈశ్వర దర్శనము, ఈశ్వర ఆరాధన. అటువంటి ఈశ్వర ఆరాధన ఈశ్వర దర్శనం మామూలు రోజుల్లో ఇంత విశేషమైన ఫలితం ఉంటే, ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి రోజు ఒకటి ఉంది. అదే మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. మాఘ కృష్ణ చతుర్దశి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి అని అంటారు. ఆ మహాశివరాత్రి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మనకి మహాశివరాత్రి వచ్చినది. ఆ మహాశివరాత్రి రోజు ఈశ్వరుని ఆరాధన చేసిన, ఈశ్వరుని దర్శనం చేసిన అనేకమైనటువంటి పుణ్య ఫలితాలు మనుషులందరికీ కూడా కలుగుతాయి. శంకరోతి శంకర, శంకరోతీతి శంకర అంటే మన యొక్క సమస్తమైనటువంటి పాపమును ఋతం ద్రావయతీతి రుద్ర, ఇలా అనేకమైనటువంటి నామాలు ఈశ్వరునికి ఉన్నాయి. మన పాపములను తొలగొట్టినటువంటిది ఈశ్వర నామము. అటువంటి ఈశ్వరుని ఈ మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి నాడు మనం అర్చిస్తే అనేకమైన పుణ్య ఫలితం వస్తుంది. ఎలా అభిషేకించాలి? ఒక్క నీటి చుక్క వేసినా, ఒక్క పాల చుక్క వేసినా ఈశ్వరుని ఆరాధన చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇంకా ఉంది, ఆ రోజు ఈశ్వరునికి విశేషమైనటువంటి పుష్పాలతో కూడా అర్చించవచ్చు. అర్క చంపక పున్నాగ నంద్యావర్తాది పాటలం బృహతి కరవీరంచ ద్రోణపుష్పై అర్చితం అని 8 రకాలైనటువంటి పుష్పాలతో ఈశ్వరుని అర్చిస్తే వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా అదేవిధంగా ఆ రోజున ఉపవాసం చేయాలి అంటారు. ఉపవాసం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ఏమీ తినకుండా ఉండడం కాదండి. ఇక్కడ ఉపసమీపే వాసః ఉపవాసః అంటే ఈశ్వరునికి సమీపంలో మనం సమయాన్ని గడపడమే ఉపవాసము. అంటే ఈశ్వరునికి సమీపంలో గడపడం అంటే ఆ రోజున స్వామిని స్మరించమని, ఆ రోజున స్వామిని సేవించమని, ఆ రోజున స్వామిని దర్శించమని, ఆ రోజున స్వామిని అర్చించమని, ఆ రోజున స్వామిని అభిషేకించమని మన పెద్దలందరూ కూడా తెలుపుతున్నారు. ఇవి చేయడం వల్ల మనకి ఈతి బాధలు, దుఃఖ శోకములు అన్నీ కూడా తొలగుతాయి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే శుద్ధస్ఫటిక వర్ణాయ రామలింగాయ తే నమః. ఈ శ్లోకాన్ని గనక ఈ రోజున జపిస్తే వారికి సమస్తమైనటువంటి సర్వాపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయి. ఇన్ని శ్లోకాన్ని చదవలేనండి, మరేం చేయమంటే నమఃశివాయ 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 5 అక్షరాలయ పంచాక్షరి నమఃశివాయ అనే అక్షరం మాత్రం చెప్పినంత మాత్రాన కూడా మనకి సమస్తమైనటువంటి బాధలు, సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయ్యా. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్,
ఈశ్వరారాధన కలిగేటువంటి ఫలితము విద్య, సౌభాగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా ఈశ్వరుడు మనకి ప్రదానం చేస్తాడు. కాబట్టి లింగోద్భవ కాలంలో స్వామిని అర్చించిన, అభిషేకించిన అది ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆరాధితో మనుష్యైస్త్వం శుద్ధైర్దేవాసురాదిభి ఆరాధయామి భక్త్యాత్వా మాన్ గృహాణ మహేశ్వర. ఈశ్వరారాధన మనుష్యులు ఒకరే కాదయ్యా, ఆ దేవతలు కూడా ఈశ్వరారాధన చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక దేవతలేనా అంటే కాదు, అసురులు కూడా, రాక్షసులు కూడా ఈశ్వరారాధన చేసినటువంటి వాళ్ళు. అందరూ కూడా ఈశ్వరారాధనే మనకి ముక్తిప్రదం ఈశ్వరారాధన చేస్తేనే ముక్తి కలుగుతుంది అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈశ్వరారాధన చేయవలేను. ఈ శివరాత్రి రోజున మనందరం కూడా ఆ ఈశ్వరానుగ్రహం పొందుదామని, ఆ ఈశ్వరుడు యొక్క సమస్తమైనటువంటి అనుగ్రహం మనందరం కూడా పొందుదామని ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ ఈశ్వరుడి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణములు మనందరిపైన ప్రసరిల్లి మనందరం కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమః శివాయ.